ప్రియులరా, యోహాను సువార్త 15:26 తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. చూడండి, ఆయన వచ్చినప్పుడు సత్యస్వరూపి అయిన ఆత్మ ఆయన దేవుని గురించి సాక్ష్యం ఇస్తుందంట. దేవుని గురించి సాక్ష్యం ఇస్తుంది. ఆ సాక్ష్యము ఎలా ఉంటుందంటే చాలా అర్థవంతంగా, వివరంగా ఆ సాక్ష్యం ఉంటుంది. ఆ సాక్ష్యము దేనిని తెలియజేస్తుందంటే క్రీస్తుని గురించైన ఆత్మ తెలియజేస్తుంది. అది ఎలా తెలియజేయబడుతుంది అంటే గనక క్రీస్తుని గురించి ఆత్మ, దేవుని ఆత్మ ఏదైతే ఉన్నదో అదే ఆత్మ ఆ సత్యస్వరూపి ఎలా ఉంటాడో అనే దాని గురించి, ఆ సత్యస్వరూపి మనల్ని ఎలా సాక్షార్థమే నిలబెట్టబోతున్నాడో అనే దాని గురించి తెలియజేస్తాడు. మనం చెప్పే సాక్ష్యాల్లో సత్యము గురించి ఉండదు, కానీ మేలు గురించి మాత్రమే ఉంటుంది. చూడండి, మనం చెప్పే సాక్ష్యాల్లో సత్యము గురించి కనబడట్లేదు, కానీ మేలు గురించి కనబడుతుంది. కానీ ఇప్పుడు నువ్వు అలా చెప్పవు. సాక్ష్యం చెప్పేటప్పుడు క్రీస్తు దేవుడని చెప్పడానికి నువ్వు రుజువులు చూపిస్తావు. చూడండి ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. క్రీస్తు రక్షకుడని చెప్పడానికి నువ్వు రుజువులు చూపిస్తావు. ఆ రుజువులు నీ దగ్గర కనపరచబడతాయి. ఆ ఆధారం నీకు తెలుస్తుంది. దాని మీద ఆనుకుని నువ్వు జీవించే మనస్సు నీకు వస్తుంది. దేని మీద? ఆత్మ మీద ఆనుకుని మాట్లాడే ప్రవృత్తి, జీవన విధానము, ప్రణాళిక ఏర్పాటు చేయబడతాయి. ఇప్పుడు సత్యస్వరూపైన ఆత్మ మనల్ని వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు అంటున్నాడు. ఆయన చూడండి, నన్ను గూర్చి చెప్తాడు అంటున్నాడు. అసలు సత్యస్వరూపైన ఆత్మ మనల్ని నిలబెట్టే విధానంలో, మనల్ని ధైర్యపరిచే విధానంలో, మనకు కావలసినవన్నీ మనకు అనుగ్రహించే విధానంలో ఆయన ఎంత కృతనిశ్చయంతో ఉన్నాడంటే, ఎందుకు మనం ఆయన్ని తెలుసుకోలేకపోతున్నాం తెలుసా? మన మనసు ఆయన ఆత్మ మీద నిలపలేకపోతున్నాము కాబట్టి తెలుసుకోలేకపోతున్నాం. అందరూ అనుకుంటున్నారు సత్యస్వరూపైన ఆత్మ అంటే భాషలతో మాట్లాడడమేమో అనుకుంటున్నారు. సత్యస్వరూపైన ఆత్మ అంటే చప్పట్లు గట్టిగా కొట్టి స్తుతించటం అనుకుంటున్నారు. సత్యస్వరూపైన ఆత్మ అంటే ఏదో తెలియని మాటలు మాట్లాడడం అనుకుంటున్నారు. అది కాదు. సత్యస్వరూపైన ఆత్మ నిన్ను తాకి చూసినప్పుడు ఎలా ఉంటుందంటే నీ పరిస్థితి, నీవు నీ అంతరంగ విషయములను బయటికి తీసుకొస్తావు. చూడండి, నువ్వేం చేస్తావు తెలుసా? నీ అంతరంగ విషయాలు ఉంటాయి చూడు, అవి బయటికి తీసుకొచ్చి మాట్లాడతావు. ప్రసాద్ ఎంత అయోగ్యంగా బతికాడో చెప్పగలుగుతాడు ధైర్యంగా. ఏ ఏ విషయాల్లో చీకటి కోణాలు ఉన్నాయో చెప్పగలుగుతాడు ధైర్యంగా. ఏ స్థితిలో పాపములో పడిపోయాడో చెప్పగలుగుతాడు వివరంగా. తన కంటిని దేని కొరకు వాడాడో చెప్పగలుగుతాడు స్పష్టంగా. తన నోటిని దేని కొరకు వినియోగించాడో చెప్పగలుగుతాడు స్పష్టంగా. చూడండి, ఇప్పుడు సత్యస్వరూపైన ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. దేవునితో సంతోషించే విధంగా నిన్ను తీర్చుతుంది. దుఃఖమును సలిపే విధంగా నిన్ను నడిపిస్తుంది. పాపపు స్థితిని ఒప్పుకునే విధంగా నిన్ను బలపరుస్తుంది. నీ అంతరాత్మలో ఏది దాచుకోకుండా దేవుని దాని సన్నిధికి వెళ్ళి నీ హృదయం తెరిచి మాట్లాడే విధంగా నీకు బోధిస్తుంది. చూడండి, దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళి దేవునితో, ప్రభువా నా స్థితి ఇలా ఉంది నాయనా, నేను విడిచిపెట్టబడలేని పరిస్థితుల మధ్యన, చిక్కబడిన పరిస్థితుల మధ్యన, అంతరంగ పోరాటాల మధ్యన, పాపపు యోచనల మధ్యన, నేను జయించలేని శరీర కార్యాల మధ్యన నా అంతరంగం నలిగిపోతుంది ప్రభువా అని మాట్లాడతావు. చూడండి,
ఆయన మీకు కనబడడు, కానీ ఆయన మీ మీద పనిచేస్తాడు, నా మీద పనిచేస్తాడు, నా హృదయంలో పనిచేస్తాడు, మీ హృదయంలో పనిచేస్తాడు. చూడండి ఎంత అద్భుత రీతిగా ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు. ఆలోచన చేయండి, ఎంత అద్భుత రీతిగా ఆయన సహాయం చేస్తున్నాడు. ఆ సత్యస్వరూపైన ఆత్మ నిన్ను నన్ను ఏం చేస్తుంది తెలుసా? ప్రణాళికాబద్ధమైన జీవితంలోనికి నడిపించేస్తుంది. చూడండి, ప్రణాళికాబద్ధమైన జీవితంలోనికి నడిపిస్తుంది. ఇప్పుడు వరకు మనకి ప్రణాళికే లేదు, ఇప్పుడు వరకు ఒక తీర్మానం లేదు, ఇప్పుడు వరకు మనకు ఒక పట్టుదల లేదు. దానిని ఏం చేస్తుందంటే ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ ప్రణాళికాబద్ధమైన జీవితంలోనికి నడిపిస్తుంది. ఎలాంటి ప్రణాళికాబద్ధమైన జీవితంలోనికి నడిపిస్తుందంటే, నువ్వు దేవునిని ఆరాధించటంలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే విధముగా, నీ హృదయం అంతటితో, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ దేవుని కొరకు ప్రయాసపడే విధంగా నీ మనస్సు నిలిపి పని చేయగలుగుతావు. దేవుని అవసరత ఇది అని సేవకుడు చెప్పక్కర్లేదు నీకు. దేవుని పని ఇది, ఎవ్వరూ నీతో మాట్లాడక్కర్లేదు. నీతో దేవుని కొరకు నువ్వు ఎలా జీవించాలని నీకు ఒకళ్ళు బోధించాల్సిన పని లేదు. నీకు దేవుని పని ఏమిటో నీకు బోధిస్తుంది, దేవుని అవసరత ఏంటో నీకు చెప్తుంది, దేవుని సత్యములో నువ్వు ఎలా నిలిచి ఉండాలో చెప్తుంది, నీ ప్రణాళికను నువ్వు ఎలా సిద్ధపరచుకోవాలో చెప్తుంది, నువ్వు ఎక్కడి నుంచి జారిపోతున్నావో చెప్తుంది, నువ్వెందుకు జారిపోతున్నావో చెప్తుంది, ఎందు నిమిత్తం నీ జీవితం కట్టబడలేదో చెప్తుంది. సత్యస్వరూపి అయిన ఆత్మ. చూడండి, సత్యస్వరూపి అయిన ఆత్మ అబద్ధమాడనివ్వదు. సత్యస్వరూపి అయిన ఆత్మ నరహత్య చెయ్యనివ్వదు. సత్యస్వరూపి అయిన ఆత్మ దేవునిని ఆరాధించటానికి నిన్ను బలపరుస్తుంది. సత్యస్వరూపైన ఆత్మ నీ తల్లిదండ్రులను ప్రేమించే విధంగా ఉంచుతుంది. చూడండి, సత్యస్వరూపైన ఆత్మ చేస్తుందా? ఎంత చక్కగా చేస్తుందంటే, నువ్వు గుర్తించలేని విధముగా దేవుని ఆజ్ఞల యొక్క నెరవేర్పును నీలో జరుగులాగున అది నిన్ను నన్ను నడిపిస్తుంది. చూడండి, దేవుని ఆజ్ఞల యొక్క నడిపింపు నీవు నేను చేయలాగన ఆ ఆత్మ నిన్ను నన్ను నడిపిస్తుంది. నువ్వు నడవడం కాదు, నువ్వు తీర్మానించుకోవడం కాదు, నిన్నే ఆ ఆత్మ నడిపిస్తుంది, నిన్నే ఆ ఆత్మ బలపరుస్తుంది, నిన్నే ఆ ఆత్మ తగ్గించుకునే విధంగా లేపుతుంది, నిన్నే ఆ ఆత్మ నిన్నే హెచ్చిస్తుంది. తోకగా చేయబడ్డ నువ్వు తలగా నిలబడడానికి ఆ ఆత్మే సహాయపడుతుంది. ఎవరు నిన్ను చూడనిది ఆ ఆత్మ నిన్ను చూసి తన కొరకే బలపరుస్తుంది, తన పని కొరకే బలపరుస్తుంది, తన సిద్ధపాటు కొరకే బలపరుస్తుంది. ఆలోచన చేయండి. ఆత్మ పిలిచి మాట్లాడుతుంది, అంటుంది, నా మాట విను అంటుంది. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే పొదను కూడా కాలిపోకుండా నిలబెడుతుంది. నిజం, మోషే చూసినప్పుడు పొద అంటే అందులో ఏమీ లేదు, దానిలో నుంచి ఆ ఆత్మ మాట్లాడుతుంది. ఏమంటుంది? పేరు పెట్టి మోషే మోషే అని పిలుస్తుంది. అప్పుడు ఏం చెప్తుంది? ఆ ఆత్మ పరిశుద్ధత గురించి చెప్తుంది. ఆత్మ అప్పుడు ఏం మాట్లాడుతుంది? నిలబడడం గురించి మాట్లాడుతుంది. ఆ ఆత్మ అప్పుడు ఏం చెప్పింది? ప్రణాళిక గురించి మాట్లాడింది. ఆ ఆత్మ ఏం మాట్లాడింది? అప్పుడు రక్షణ గురించి మాట్లాడింది, ఇశ్రాయేలీల రక్షణ గురించి మాట్లాడింది.
విడిపింపబడలేని జనాంగం గురించి మాట్లాడింది. ఇప్పుడు ఎక్కడ మొదలైంది? ఒక్క మాట వినడం ద్వారా మాట్లాడుతున్నాము. ఇంకోటి ఏం తెలుసా? ఆ పొదవైపు చూడడం ద్వారా మొదలైంది. మీరు నేను ఆలోచించేయండి. ఎన్నిసార్లు మనము దేవుడు మనతో మాట్లాడుతున్నా, ఎన్నిసార్లు మనల్ని దేవుడు సంధిస్తున్నా, ఎన్నిసార్లు మనల్ని దేవుడు హత్తుకుంటున్నా, ఎన్నిసార్లు మనల్ని బలపరచాలని చూస్తున్నా, ఎన్నిసార్లు ఆయన వైపు తిరిగి మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఎన్నిసార్లు తిరిగాం? ఆలోచించండి. ఎన్నిసార్లు తిరిగాం? ఒక శక్తి లేని మనిషితో, ఎవ్వరూ చూడలేని మనిషిలో, అరణ్యంలో పనిచేసుకుంటున్న మనిషితో దేవుని ఆత్మ మాట్లాడుతుంది. మోషే అంటున్నారు, ప్రభువా నేనెందుకయ్యా, నేను నత్తివాడిని కదా, నేను పని చేయలేను కదా, నాకు దానికి సంబంధం ఏముంది, నాకు మాట్లాడడమే సరిగా రాదు, చెప్పే విషయాలు నాకేమీ అర్థమయ్యేలా నేను కనీసం చెప్పలేను అంటున్నాడు. అలా కాదు, నువ్వు వెళ్ళు, నువ్వు నాకు కావాలి అంటున్నాడు. మీలోను నాలోను ప్రభు చూసేది ఆ సర్వసత్యంలోనికి నడిపించాలని చూస్తున్నాడు. చూడండి, మీలోను నాలోను ప్రభు చూసేది ఆ సర్వసత్యంలోనికి నడిపించాలని చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తుందో అలా చేస్తున్నాం. మనకు బోధించేవారు, అంటే మనకిష్టమైన వారు, దేవుని ఆత్మ లేనివారు, దేవునితో సంబంధం లేనివారు, దేవునితో ఒక నడిపింపు లేనివారు ఏది బోధిస్తే అది చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడ తప్పిపోయాం? సత్యస్వరూపైన ఆత్మనకు చోటు ఇవ్వక తప్పిపోయాం. చూడండి, సత్యస్వరూపైన ఆత్మకు చోటు ఇవ్వక తప్పిపోయాం. మనం ఎలాంటి పరిస్థితుల మధ్య నిల్చున్నాం? నీకు నీ భర్త మాట అంటే ఇష్టం, అందులో సత్యము లేకపోయినా నువ్వు అది వింటావు. నీ భార్య మాట అంటే ఇష్టం, నువ్వు అందులో నీకు సత్యము లేకపోయినా వింటావు. ఆలోచించండి. నీకు ఎవరి మాట అంటే ఇష్టమో వాళ్ళ మాట వినడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ సత్యము కొరకు నిలబడే శక్తిని సంపాదించుకోలేకపోతున్నావు. ఎందుకు అంటున్నాడు ఆయన? ఇదే మాటని యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఇదే మాటను రిపీట్ చేస్తుంది. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తామే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయండి. ఏమంటున్నారు? అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయండి. ఇప్పుడు యేసు ప్రభు ఏమని చెప్తున్నారు? సర్వసత్యములోనికి నడిపించబడిన తర్వాత ఆయన ఏటిని వింటాడో, అంటే దేవునితో ఐక్యపరచబడిన ఒక్క నిబంధనను మీ కొరకు నా కొరకు ఏదైతే వింటాడో ఆ పరిశుద్ధాత్ముడు ఆ సంగతులే మనకు తెలియజేస్తాడు. చిన్న చితక విషయాలు తెలియచేయడు. పరలోకం నుంచి మనకి ఏ విషయాలైతే చెప్పబడుతున్నాయో, పరలోకం నుంచి ఏ విషయాలైతే మనకి ఇవ్వబడుతున్నాయో ఆ దర్శనాలను మనకు చూపిస్తాడు. చూడండి, ఇది సత్యము. యేసుప్రభు ఈ లోకంలో జీవించినంత కాలము తన నడిచే మార్గంలో, తన ప్రయాణం చేసే విధానంలో, తన అనుభవాలలో, తన జ్ఞాపకాలలో, తన స్ఫూర్తిలో అంతటినీ కనపరిచింది ఏంటో తెలుసా? ఈ సర్వసత్యమును తెలుసుకోవడానికి
ఈ సర్వసత్యమును తెలియచేయటానికి, ఈ సర్వసత్యమును బోధించటానికి ఆయన ప్రయత్నం చేశాడు. నిజం, ఆయన ప్రయత్నం చేశాడు.